జ్యోతిలక్ష్మి దక్షిణ భారత శృంగార నృత్య నటి. ఈమె జయమాలిని అక్క. ఈమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 1000కి పైగా పాటల్లో నర్తించింది. వీటిలో హీరోయిన్గా చేసిన సినిమాలు ఒక 20 దాకా ఉంటాయి. జ్యోతిలక్ష్మి తమిళ అయ్యంగార్ల కుటుంబంలో 1948లో జన్మించింది. ఆమె తండ్రి పేరు టీకే రామరాజన్, తల్లి పేరు శాంతవి. 8 మంది తోబుట్టువుల్లో జ్యోతిలక్ష్మి అందరికంటే పెద్దదైతే జయమాలిని అందరికంటే చిన్నది. 8 మందిలో 5గురు ఆడపిల్లలు. ఈమె చిన్నతనం నుంచి ఎస్పీఎల్ ధనలక్ష్మి వద్ద పెరిగింది. ధనలక్ష్మి అప్పటికే ప్రసిద్ధ నటి. జ్యోతిలక్ష్మికి 5 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆమె అన్న వరుస అయిన దర్శక నిర్మాత టిఆర్ రామన్న ఒక ఎంజీఆర్ సినిమాలో జ్యోతిలక్ష్మిచే నాట్యం చేయించారు. 8 ఏళ్ల వయసులో శివాజీ గణేశన్ చిత్రం కార్తవారాయన్ కథలో డ్యాన్స్ చేసింది. ఆ తర్వాత పెద్దయ్యాక 1963లో విడుదలైన ఎంజీఆర్ చిత్రం పెరియ ఇడత్తు షెన్తో చిత్రరంగంలో ప్రవేశించింది. ఈ చిత్రంలో నగేష్ సరసన వల్లి అనే హాస్య పాత్రలో నటించింది. ఈమె చిన్నతనంలోనే రామయ్య పిళ్ళై వద్ద భరతనాట్యం నేర్చుకుంది. ఈ నాట్య శిక్షణ సినిమాలో నాట్యాలు చేయడానికి సహకరించింది. 1973లో శోభన్ బాబు హీరోగా వచ్చిన ఈదాలోకం సినిమాలో గుడియనక నా సామి గుర్రమెక్కి కూకున్నాడు అన్న పాటతో ఆంధ్రదేశపు ప్రేక్షకులను ఉర్రూతలొగించిన జ్యోతిలక్ష్మి తిరిగి అదే పాటకు కుబేర్లు సినిమాలో నటించింది. ఇండస్ట్రీలో ఓ నయా ట్రెండ్కు తెరలేపింది జ్యోతిలక్ష్మి. అలాగే 80-90లలో తన డ్యాన్స్లతో కుర్రకారు మతి పోగొట్టారు జ్యోతిలక్ష్మి. క్లబ్ డ్యాన్స్లకు ట్రెండ్ సెట్టర్గా నిలిచారు. ఎంత పెద్ద హీరో అయినా ఆ మూవీలో జ్యోతిలక్ష్మి ఐటెం సాంగ్ ఉందంటే జనం క్యూ కట్టేవారు. జ్యోతిలక్ష్మి డ్యాన్స్ చూసేందుకే సినిమాలకు వచ్చేవారు. ఈమె కెమెరామెన్ సాయి ప్రసాద్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈమెకు జ్యోతి మీనా అనే ఒక కూతురు ఉంది. అలాగే జ్యోతిలక్ష్మి గారు కొద్ది కాలంగా క్యాన్సర్తో బాధపడుతూ ఆరోగ్యం విషమించడంతో 2016లో ఆగస్టు 9న తెల్లవారుజామున చెన్నైలోని ఆమె నివాసంలో చనిపోయింది. సో ఫ్రెండ్స్, చూశారుగా. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.